కొన్ని ఉంటాయి వీక్నెస్, కొంచెం సర్చ్ చేసుకోండి. ఒక్క సంవత్సరం చిన్న చిన్న త్యాగాలు చేయండి. ఫంక్షన్లు, దావతులు చిన్న చిన్నవి, మరీ ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి, చిన్న చిన్న అయితే త్యాగం చేయండి. నేనైతే ఆ ఇంపార్టెంట్ కూడా త్యాగం చేశాను. నాకు ఒకప్పుడు దావతులు, ఫంక్షన్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పిలవట్లేదు. ఎందుకంటే వాడు ఎట్లా రాడు, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నన్ను బహిష్కరించేసేవారు అందరూ, మిగతా వాళ్ళు. నాకు ఇంకా మరీ మంచిది అనుకుంటున్నా బహిష్కరిస్తే ఇప్పుడు. సో వెస్టీజ్ ఒక్క సంవత్సరం కరోడ్పతిగా మారాలంటే కొంచెం త్యాగం చేయండి. 1,00,000 కొడితే మీరు కోటీశ్వరులు అన్నట్లకే. నేను లక్ష అని బైక్ మీద పోయేటప్పుడు కూడా ఎప్పుడు 1 lakh అనుకునేవాడిని. అక్కడ కూర్చొని ఊహించుకునేవాడిని. ఏదన్నా ఒక రోజు నన్ను స్టేజ్ మీదకి మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎంఎస్ఆర్ సార్ 1,00,000 ఎర్రని చెప్పేసి ఇన్వైట్ చేయాలి స్టేజ్ మీదకి అని ఊహించుకునేవాడిని. నిద్రలో కూడా అదే పడుకునేవాడిని. 1,00,000. అప్పుడు టీం లేదు, మీటింగ్లు పెట్టేవాళ్ళు పెద్దగా లేరు. ఎలా వస్తుందో కూడా అంతగా తెలియదు నాకు. కానీ 1,00,000 రావాలి. 1,00,000 అనే 2 అక్షరాలు రాబోయే రోజుల్లో నా టీంకు 1000 మందికి ధైర్యాన్ని నింపుతుందని చెప్పేసి కష్టపడ్డా. 1,00,000 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. ఈ 2, 3 వస్తే మా టీం వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఎస్ఆర్నో ఎంఎస్ఆర్కి 20-30 వేలు ఉంటే వీళ్ళందరూ వచ్చేటోళ్ళ ధైర్యం రాదు. ముందు నడిచేవాడు ఒకటి ఏదో సాధిస్తే వెనకాలకు ధైర్యం వస్తుంది. అవునా కాదా? సో నీ టీంకు నువ్వు సాధించాలా. సైజుల్ సార్ 6 లక్షలు వచ్చింది, ఎంఎస్ఆర్ వచ్చిందంటే నీ టీం పరిగెత్తదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులు నడుస్తుంది. తర్వాత నీదేంటి అని క్వశ్చన్ చేయాలి. కాబట్టి నువ్వు కూడా కష్టపడి సాధిస్తే నీకు కూడా కష్టపడే వాళ్ళే టీంలో వస్తారు. ఆయన టీం బాగా వస్తుందంటే ఆయన కష్టపడతాడు కాబట్టి ఆయనకు వచ్చింది. చాలా మంది సార్ మీ సీక్రెట్ ఏంటంటే, మా సీక్రెట్ ఏం లేదు, పని చేయటం, నిజాయితీగా ఉండటం మా సీక్రెట్. పని చేస్తా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ఎథికల్ గా ఉన్నాం, లో కాస్ట్ లో మీటింగ్ చేస్తున్నాం. ఎస్ఆర్నో తక్కువ రేట్లో పెట్టేస్తున్నాం. ఆ ఆలోచనే వేరే వాళ్ళు కొంతమందికి రావట్లేదు. వాళ్ళు పెడితే 200-250 పెడతారు టికెట్. వాళ్ళు రేట్లు రావట్లేదు సార్ అంటున్నారు. మనకెట్లా వస్తున్నాయి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆలోచన విధానంలోనే అన్ని ఉంటుంది సక్సెస్. దయచేసి మీరు అందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించండి. అప్లైనర్స్ గౌరవించండి. ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి. ఫీల్డ్ ఇస్తే అప్లైనర్ దేవుడు, 4 రోజులకి ఏం రాకపోతే అప్లైనర్ మళ్ళీ. దయచేసి అయ్యి లూజ్ స్టాక్ అవి వాడకూడదు మనం. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించి పనిచేయాలి. ఈ రోజు రాలేదు, రేపటి రాదు ఉపయోగపడుతుంది అప్లైనర్. నువ్వు ఇప్పుడు చిన్న టీం తయారు చేస్తున్నావు, పెద్ద టీం తయారు చేసి నాకు అప్లైనర్ కావాలా వద్దా? అప్లైనర్ సర్వీస్ పరంగా రాకుండా బ్లెస్సింగ్స్ ఉన్నా చాలా అప్లైనర్స్ నువ్వు కోటీస్ ఉండవచ్చు. నేనైతే అదే అప్లైనర్ బ్లెస్సింగ్స్ మనసులో ఉంటే చాలు, మనం గెలుస్తాం అంతే చాలు. ఒక మార్గం చూపించింది. అంతేగాని ఫీల్డ్కు రాలేదని కొంచెం ఈ చిన్న చిన్న మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అలవాటు అవుతుంది. మీరు కూడా లీడర్షిప్ ఎదుగుతా ఉంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కోటీశ్వరులుగా మారబోతున్నారు. మన వంశమే మారబోతుంది. ఇప్పుడు నా వంశం మారిందా లేదా? మా నాన్న పేదవాడిగా పుట్టిండు, సైకిల్ మీదనే వెళ్ళిపోయిండు. నేను సైకిల్ మీదనే పుట్టిన, బైక్ మీద పోయేవాడు మహా అంటే. కానీ వెస్టీజ్ నా చరిత్ర మార్చింది. నా కొడుకు అదృష్టవంతులేగా ఇప్పటికే 3 కోట్లు సంపాదిస్తే, బతుకుంటే ఒక 100 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు సంపాదిస్తా. ఏం చేద్దాం? వాడు పుట్టినట్టు వాడు అదృష్టవంతుడు, మన కడుపును పుట్టిండు. వెస్టీజ్ కొడుకు కోటీశ్వరుడే, నా మనవడు. మీ కొడుకు మీ మనవడు కూడా. మీ పొలం ఉంది ఇంటికాడ 10 ఎకరాలు, మీ నాన్నది, నువ్వు సంపాదలే. నేను కోటీస్తున్నాను మాట్లాడి, నువ్వు సంపాదించిందంటే చెప్పు కోటీస్తున్నాడు. చాలా మంది అది మురిసిపోతారు. మీ తాతలు తండ్రులు సంపాదించింది అది చెప్పుకుంటామంటారు. అది చెప్పకూడదు. అది నీ ఉంది, ఓకే. నువ్వేం సంపాదించినావు? నువ్వు కోట్లు సంపాదించి మాట్లాడు. ఏదన్నా మాట్లాడితే వెస్టీజ్ చాలా గొప్పది. నువ్వు సంపాదించినావు, ఓకే. నువ్వు ఎవరికన్నా 10 మందికి హెల్ప్ చేసినావా? ఇక్కడ మేము సంపాదించినావు 1000 మందికి ఒక మార్గం చూపిస్తున్నాం. సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం. సమాజాన్ని దోసుకోవట్లే, మోసం చేయట్లే, చైతన్యపరుస్తున్నాం. ఆయన మంచి మార్గం ఉంది, మేల్కోవాలండి. మీరు ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు అవ్వండి. అందరం కలిసి బాగుపడతాం. ఈ సమాజాన్ని ఎవరో ఒకరు నడిపిస్తేనే మేల్కొంటుంది సమాజం, లేకపోతే నిద్రపోద్ది. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు నడిపించింది. సార్నో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు వచ్చి ముందుకు నడిపిస్తేనే పోతా ఉంటుంది. ఈ యుగంలో మన అందరం కలిపి సమాజాన్ని ముందుకు నడిపించాలి. సార్నో ఒకళ్ళం నడిపించలేము, ఒకళ్ళం కొంతే చేస్తాం. అందరం కలిస్తే ఎంత చేయొచ్చు. చేద్దామా? డిసైడ్ చేస్తారా? ఇప్పటి నుంచి మీరు 1,00,000 రానోళ్ళు 1,00,000 గోల్ పెట్టుకోండి. ఇంకా 1,00,000 వస్తే తర్వాత ఆగదు బండి. 2 అవుద్ది, 2 3 అవుద్ది, 3 5 అవుద్ది, 5 6 అవుద్ది. 5 లక్షలు నెలకు తీసుకున్నామంటే ఎంత? సంవత్సరానికి 60 లక్షలు. 5 లక్షలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోతుంది. సంవత్సరం 60 పాత కలిపితే ఒక 40 కోటీశ్వరుడు.
ప్రెస్టీజ్. డబ్బు సంపాదించాలంటే బయట ఎంత కష్టం సార్. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉండి చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అయ్యి అక్కడక్కడే బతుకుతా ఉన్నాం చాలా మంది. సార్ పెట్టుబడి పెట్టి పైసలు లేక, పెట్టుబడి పెట్టినా గ్యారెంటీ ఉందా? మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపిస్తాం సార్, 10 లక్షలు పెడితే నెలకు ఒక 50,000 ఇస్తామంటే మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపించండి, నేను మా టీంలో చాలా మంది ఉన్నాం, మీకు 10 లక్షలు తెచ్చి మీకే ఇస్తాం, నెలకు ఒక 50,000 60,000 మాకు ఇవ్వండి, ఏదన్నా బిజినెస్ పెట్టి. ఉన్నాయా? నిన్న మొన్న మాకు తెలిసిన ఆయన గుంటూరులో ఒక ఆయన వెస్టీజీకి రమ్మంటే రాలే, పోయి డబ్బును ఒక రెస్టారెంట్ పెట్టిండు. 6 లక్షలు పట్టాలు పోయింది 3 నెలల్లో. 3 నెలల్లో 6 లక్షలు పెట్టిండు, బోర్డు తిప్పేసిండు, హోటల్ రెస్టారెంట్ పెట్టిండు. అలాంటి దెబ్బ తగిలితే కోరుకుంటావా సార్? ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ అందరికీ సక్సెస్ కాదు, దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలా, అనుభవం ఉండాలా. కొంతమంది డబ్బు ఉంటేనే బిజినెస్ చేస్తాం అనుకుంటే, డబ్బు ఉంటే బిజినెస్ అంత ఈజీగా సక్సెస్ఫుల్ కాదు. దీంట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది చూడండి మైండ్. ఏమన్నా పెట్టుబడి పెడితే నీకు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది, ఎవరా లేదా? ఇక్కడ ఏం లేదు, పెట్టుబడి ఆలోచనే పెట్టుబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులం కూడా మారిపోయినాం. ఇంతకుముందు మేమందరం ఇంత నీట్ గా ఉండేవాళ్ళం. ఒకళ్ళ గడ్డాలు పెరిగి, ఒకళ్ళకి మేసాలు పెరిగి, ఒకళ్ళ కింద చెప్పులు సరిగిలేక, ఒకళ్ళకి బట్టలు సరిగి లేకపోయా. ఇప్పుడు నీట్ గా సొసైటీకి మంచి వ్యక్తులుగా కనపడుతున్నాం. లోపల మనసు కూడా ఇప్పుడు అందరికి ఇంచుమించుగా మంచి మనసే అవుతా ఉంది, ఎవరా లేదా? ఇంతకు ముందు ఎవరు ఎవరో బైక్ లిఫ్ట్ అడిగి ఇచ్చేటోళ్ళు కాదు, నిజంగా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీ డ్రెస్ మార్చుకొని మామూలుగా నిలబడి చూడండి, మీ దగ్గరకు వచ్చి వాళ్ళే అవుతారు. చెయ్యి ఎత్తితే బస్సు ఆపబడుతుంది, ఆడుతుంది బస్సులకు. వెస్టీజీ వాళ్ళు చెయ్యి ఎత్తకున్నా కూడా ఆపబడుతుంది స్టేజీల దగ్గర. చాలా మంది మా పరివర్తన మార్పు వస్తా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చి వెస్టీజీలు ఇప్పుడు కింద కూర్చుంటున్నారు, ఒక డిసిప్లైన్ విద్యార్థుల్లాగా. వాళ్ళు పైసల కోసం రాలి, ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిన వ్యక్తులు కూడా వెస్టీజీ లేకపోతున్నారు. సార్ మీలాంటి ఒక పోరాటం, మీరు చేస్తున్నటువంటి కృషి, మీ టీం సభ్యులందరూ చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి మా వంతుగా ఉడతా భక్తి సహాయం మేము కూడా ఎంతో కొంత మీ యజ్ఞంలో పాలు పంచుకుంటాం, మా చేతనైనంత వరకు మేము చేసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడతాం అంటున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి వాళ్ళని. వెస్టీజ్ కన్న తల్లి లాంటి వెస్టీజ్ కంపెనీ మనందరికీ దొరకటం అదృష్టం. దయచేసి మీరు అందరూ కూడా చిన్న క్యాడర్లో ఉన్నారు, ఏమన్నా మిస్టేక్లు చేస్తారని మేము ఈ మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కరప్షన్ చేయడానికి చూస్తా ఉంటారు. ఎసార్ను ఎందుకంటే బత్తాయి చెట్లకు కూడా చూడండి, కత్తెలు పెట్టి కట్ చేస్తా ఉంటారు సైడ్ కొమ్మలకి. కట్ చేయకపోతే ఆ చెట్టు ఇదైపోద్ది, అవునా లేదా? అందుకే లీడర్షిప్ ట్రైనింగ్ మీకు నెల నెలా జరుగుతుంది. మీరు అదృష్టవంతులు, నాకు అప్పుడు లేదు. ఓకేనా? అదృష్టవంతులు, మీకు అర్థం కావట్లే. మాకు ఇంతగా ట్రైనింగ్లు పెట్టి మార్చి కరెక్ట్ గా ఈ నెల ట్రైనింగ్లు పెట్టి ఇలా మోటివేట్ చేస్తుంటే ఇంకా మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఎవరు లేరు, అన్ని మేమే చేసుకున్నాం. దగ్గర చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చినాం, స్థాయికి పట్టుకొచ్చినాం. దీన్ని ఇంకొక లెవెల్కి మీ లీడర్లు తీసుకెళ్తాం, అందరూ గ్రేట్ లీడర్స్. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని గట్టిగా పట్టుకొని సక్సెస్ అవుతారా? డెఫినెట్ గా అవుతారు, నో డౌట్. కరోర్పతీస్ మీరందరూ కూడా ఇప్పటి నుంచి లక్షాధికారి కాదు, 3 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళాలి. తప్పకుండా అతి తొందరలో ఢిల్లీ దాకా వెళ్ళి మన 20 సంవత్సరాల వేడుక 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఢిల్లీ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన కంపెనీ ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద ఎత్తున మీటింగ్ చేయడానికి, దానికి మన లీడర్స్ కొంతమంది వెళ్తాం. మీరు టీవీలో చూడండి, అందరు రాలేకపోతే. 20 సంవత్సరాల వేడుకలు ఎండి గారిని అతి తొందరలో మన టీం కోసం హైదరాబాద్ కు డెఫినెట్ గా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎండి గారు అంటే మనందరికీ దేవుడు. ఈ స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాలలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. పేదవాడు ఎక్కువగా పేదవాడుగానే ఉండిపోతున్నాడు. ఈ పేదవాళ్ళను కూడా ఫ్లైట్ లో తిప్పుతూ కోటీశ్వరుల జాబితాలో మార్చిన దేవుడు గౌతమ్ బాలి గారిని లైవ్ గా మనం అందరం చూడబోతా ఉన్నాం. తొందరలో, వీలున్నంత తొందరలో సుబ్బయ్య సార్ దగ్గర మాట్లాడి, నేను ఈ రోజే మాట్లాడుతూ సుబ్బయ్య సార్కి గౌతమ్ బాలి సార్ కలవాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి ఒకళ్ళిద్దరం మేము వెళ్ళి మాట్లాడతాం. ఎండి గారితో మాట్లాడి డేట్ తీసుకుందాం, గౌతమ్ బాలి సార్ డేట్. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం. ఆ మహానుభావుడు ఒక్కసారి మన టీం కూడా చూసిపోవాలి వచ్చి. ఎసార్ హాల్ మాత్రం హైదరాబాద్ లో లేవు, ఎక్కడో చూద్దాం. ఇది జస్ట్ నాకు తెలిసి ఒక 2-3 months లోనే ఎండి గారిని తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం ఇక్కడికి. తర్వాత 2025కు నాకు ఒక కోరిక, 1,00,000 మందితో ర్యాలీ కాదు, ర్యాలీ పెడితే రోడ్లు బతకవు.
బహిరంగ సభ 1,00,000 మందితో జరుగుద్ది. అందులో డయాస్ ఉంటుంది, పెద్ద డయాసు. కారు ఓనర్లందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. మనకు ఎమ్మెల్యే టికెట్లు రావు, ఎమ్మెల్యేలుగా గెలవలేము కాబట్టి అక్కడ కారు ఓనర్ అందరూ ఒక ఎమ్మెల్యే లాగా ఒక కండ గొప్పతో వేసి ఇది కండ టవల్ తయారు చేసి అందరూ డయాస్ మీద కూర్చోవాలి. మీ అందరూ 1,00,000 మందిలో కింద కూర్చోకూడదు, స్టేజ్ మీద కూర్చోవాలి కారు ఓనర్స్ గా మారి. నెక్స్ట్ ఇయర్ మొన్న జరిగింది ఎంత 12-13 వేల మంది వచ్చారు ఇక్కడికి, అంతే కదా. 1,00,000 మంది అంటే ఒకసారి ఊహించండి దాన్ని ఎలా ఉంటుందో. ఎన్ని డ్రోన్ కెమెరాలు పెట్టాలా, ఎంతమంది పోలీస్ సెక్యూరిటీ రావాలా. ఇది జరగబోతుంది 2025లో 1,00,000 మందితో. సో మీ అందరూ కూడా ఆ రోజు ఎమ్మెల్యే లాగా డయాస్ మీదకి రావాలి. మీరు అక్కడ డయాస్ ఎక్కుతూ ఉంటే చాలా హైట్ ఉంటుంది డయాస్ కూడా. కింద నుంచి ఎక్కుతుంటే డ్రోన్ కెమెరా మీ కాళ్ళ దగ్గర నుంచి షూట్ చేయాలి మిమ్మల్ని. 1,00,000 మంది చూడాలి. అప్పుడు మనం పిలిస్తే రాని వాళ్ళు వస్తారు. వాళ్ళని కూడా అప్పుడు కూడా మనం ప్రేమతో ఇన్వైట్ చేయాలి. నేను గెలిచా డూమ్డామ్ అనకూడదు, ఎందుకంటే వాళ్ళు మన సోదరులే. తెలిసి తెలియక తప్పు చేశారు ఎసార్లో వాళ్ళందరినీ అప్పుడైనా సరే ప్రేమగా ఇన్వైట్ చేసి సక్సెస్ చేస్తాం. మన దగ్గర టన్నులు ప్రేమ మాత్రమే ఉండాలి. ఓకేనా. మైండ్ ఎప్పుడు ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉండాలంట, నోరు టంగ్ ఎప్పుడు షుగర్ ఫ్యాక్టరీ లాగా ఉండాలంట. చేదు తిని చేదు లాగా మాట్లాడమాకండి, హర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడకూడదు ఎవరిని మనం. ఎసార్లో మన కాడ ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా అందరినీ గౌరవంగా చూడాలి. మన అసోసియేషన్ యొక్క వాల్యూస్ అందరం సమానం. ఇక్కడ డిసిడి యూసిడి ఏం లేదు, ఏదో చిన్న సెలబ్రేషన్ అది చేసుకుని అంత అయిపోయింది. అందరం ఒకటి, అలా ఈక్వల్. మన టీంలో క్యాడర్లు అసలు ఏం లేవు. ఇప్పుడే కాదు, మన రాబోయే రోజుల్లో హెలికాప్టర్లో తిరిగి మీటింగ్లు పెట్టా కింద కూర్చోవడానికే రెడీ అవుతాం మనందరం కూడా. అది కూడా జరుగుతుంది. డెఫినెట్ గా ఆ దేవుడు మన తల్లిదండ్రులు మన ఎవరో పుణ్యం చేయబట్టి మనకి దొరికింది. దీన్ని మన అందరం కూడా యూటిలైజ్ చేసుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుదాం. నువ్వు గెలిస్తే సమాజానికి ఉపయోగపడేట్టే. ఎసార్లో నీ మాటే కొంతమందికి స్ఫూర్తి అవుతుంది, నీ నడకే కొంతమందికి ఆదర్శం అవుతుంది, నీ ఏ స్టైలే కొంతమందికి రోల్ మోడల్ అవుతుంది గెలిస్తే. ఈరోజు గెలిచిన వాళ్ళందరూ గుండు చేర్చుకున్నా కూడా సైజులు సార్ ఈరోజు బాగానే ఉన్నాడు. ఏ డెబ్బా కట్టి పొడుచుకో, నువ్వు 2-3 లక్షలు తీసుకోవడం ఏ కట్టిగానే పొడుచుకో, నేను ఓకే. సెలబ్రిటీ వారే సెలబ్రిటీ. గెలిచి మాట్లాడాలి, ఏం మాట్లాడాలన్నా, అవునా కాదా. సమాజాన్ని చైతన్యం చేద్దాం, సమాజాన్ని మార్చుదాం. మనం చేతనైనంత వరకు మార్చుదామా. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా కోటీశ్వరుల జాబితాలో చూడాలి. మీ అందరూ ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాలి. ఓకేనా. మీ అందరూ ఇల్లు కట్టి ఇల్లు ఓపెనింగ్ రావాలంటే మాత్రం డెఫినెట్ గా ఆ రోజు ఏదన్నా ఒక మినీ ఫ్లైట్ తీసుకొని గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసుకుంటా పోయే రావాలని కోరుకుంటున్నాను.